కరుడు దృష్టి సోకితే నల్లరాయి కూడా పగులుతుంది అని సామెత. ఈ దృష్టి దోషం మనుషులకే కాదు, గృహాలకు, వస్తువులకు, వాహనాలకు, దుకాణాలకు, వ్యాపారానికి, చివరికి కాపురానికి కూడా తగులుతుంది. మన దేశంలో పిల్లలకు అనారోగ్యం కలిగితే ఇంటి చిట్కాలు పాటిస్తారు. పిల్లలు చికాకు పడుతుంటే దిష్టి తీస్తారు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తల్లి దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి అంటూ ఉప్పు తిప్పుతారు. దృష్టి దోషం పిల్లలకే కాదు, పెద్దవారికి కూడా తగులుతుంది. అప్పుడు వారు పని పట్ల శ్రద్ధ చూపలేరు. ఏవేవో విషయాల గురించి ఆలోచిస్తారు, వింతగా ప్రవర్తిస్తారు. విద్యార్థులకైతే చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది. వాహనాలకు దృష్టి దోషం తగిలితే ప్రమాదాలకు గురవుతాయి. భోజనం చేసేటప్పుడు ఎవరైనా తదేకంగా చూస్తే వారి ఆకలి తగ్గిపోతుంది. తిన్నది వంటబట్టదు, అజీర్తి కలుగుతుంది. అందుకే ఎప్పుడైనా ఎవరి గురించైనా చెప్పేటప్పుడు దేవుడి దయ వల్ల మా పాప బాబు ముద్దుగా ఉన్నారు అని చెప్పాలి. దేవుడి దయ వల్ల ఇల్లు లేదా వాహనం కొనుక్కున్నాము అని చెప్పాలి. భగవంతుడు కూడా దృష్టి దోషం నుంచి తప్పించుకోలేడు. అది తొలగించేందుకే ఆలయంలో పూజారులు హారతులు ఇస్తారు. గుమ్మడికాయలు పగలగొట్టడం, నివేదన చేసే ముందు తెరను అడ్డుగా ఉంచటం వంటివి చేస్తుంటారు. ప్రతిరోజు నిద్రలేవగానే పెద్దల ఆశీస్సులు తీసుకుంటే దృష్టి దోషం తగలకుండా ఉంటుంది. కనీసం మంచి దుస్తులు ధరించినప్పుడు లేదా ప్రత్యేకంగా అలంకరించుకున్నప్పుడన్నా ఆలయానికి వెళ్ళి అర్చకుని ఆశీస్సులు తీసుకోవాలి. భోజనం చేసేటప్పుడు హఠాత్తుగా ఎవరైనా వస్తే వారిని కూడా భోజనానికి కూర్చోమని చెప్పాలి, లేదా వారికి ఏ పండో పానీయమో ఇవ్వాలి. పళ్ళెంలో భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్ద తీసి కాకికి వేయడమో లేదా భగవంతుణ్ణి తలుచుకొని కన్నులకు అద్దుకొని తినడమో చేయాలి. పిల్లలు నిద్రలో ఉలిక్కిపడి ఏడుస్తూ ఉంటే గుప్పెడు ఎండుమిరపకాయలను వారి తలపై నుంచి 3 సార్లు తిప్పి నిప్పుల్లో పడేస్తే ఆ దోషం నశిస్తుంది. వారు హాయిగా నిద్రపోతారు. కర్పూరం బిళ్ళను వారు చుట్టూ తిప్పి దానిని వెలిగించినా దుష్ప్రభావం పోతుంది. పిల్లలకు బుగ్గన చుక్క పెట్టడం, నుదుటిన బొట్టు పెట్టడం, మొలతాడు కట్టడం, మెడలో ఆంజనేయ స్వామి లేదా ఇతర దేవతామూర్తుల ప్రతిమలను కట్టడం చెడు దృష్టి సోకకుండా ఉండడానికే. కొత్త దుస్తులు ధరించబోయే ముందు అందులోంచి ఒక దారం పోగు తీసి నిప్పుల్లో పడేయాలి, లేదా ఆ వస్త్రం మూల కాటుకతోటి ఒక చుక్క పెట్టాలి. పసిపిల్లలు ఏడుస్తుంటే వారు తినే ఆహార పదార్థాన్ని 7 సార్లు దిగడ్దుడిచి దానిని కుక్కకు లేదా ఆవుకు తినిపించాలి. అపరిచితులతో లేదా పరిచయస్తులతోటి ఎవరితో అయినా సరే తమ గురించి గొప్పలు చెప్పుకోకూడదు. బంధుమిత్రులతోటి తమ వైభవాన్ని గురించి తరచుగా ప్రశంసించుకోకూడదు. ఆంజనేయ స్వామి వారిని ఉపాసించటం, ఈశ్వరాధన లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, దుర్గా, కాళీ, గౌరీ తదితర దేవతలను ఆరాధించటం వల్ల దృష్టి దోషం నుంచి తప్పించుకోవచ్చు. సంధ్యా సమయంలో దీపం పెట్టడం, అగరబత్తులు వెలిగించటం, సాంబ్రాణి ధూపం వేయడం వల్ల దృష్టి దోష నివారణ జరుగుతుంది. కుటుంబ సభ్యులు ఎవరైనా పరధ్యానంగా ఉండడం, చికాకు పడడం, అనవసరంగా ఏడవడం లేదా నవ్వడం, దేని మీద దృష్టి నిలపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వారికి దృష్టి దోషం తగిలినట్లుగా భావించవచ్చు. అది తొలగేందుకు వారి చేత ఆంజనేయ స్వామి వారి గుడి చుట్టూ 11 రోజుల పాటు ప్రదక్షిణాలు చేయించాలి. ఇంటిలో సుందరకాండ పారాయణ చేయాలి లేదా చేయించాలి. లేదా ఒక మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారి భుజస్కంధాల మీద ఉన్న సింధూరాన్ని తెచ్చి దృష్టి దోషం తగిలిన వారికి తిలకంగా పెడితే చెడు దృష్టి ప్రభావం తొలగిపోతుంది. మనమే కాదు, పక్కవారు కూడా సుఖంగా ఉండాలి అని కోరుకోవడం వల్ల సత్ఫలితాలు ఎన్నో వస్తాయి. అవతలి వారు చెడిపోవాలి అని కోరుకోవడం వల్ల వారితో పాటు మనకి కూడా ఎన్నో కష్టాలు చుట్టుకుంటాయి. అందుకే సర్వేజన సుఖినో భవంతు అంటారు. దిష్టి కంటి చూపు వల్ల వస్తుంది. అది ప్రేమాభిమానాలతో కావచ్చు, ఈర్ష్య ద్వేషాల వల్ల కావచ్చు. అందుకే చివర్లో కొద్దిగా అన్నం ఉంచి
బిడ్డకు దిష్టి తీయడం సాంప్రదాయంగా వస్తుంది. దిష్టి తగిలితే పశువులు కూడా పాలను ఇవ్వవు. పెళ్ళి జరిగాక కొత్త జంట ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు ఎర్ర రంగు నీటితోటి దిష్టి తీయడం సాంప్రదాయంగా వస్తుంది. పెళ్ళికి వచ్చిన అందరి దృష్టి వధూవరులపైనే ఉంటుంది కాబట్టి దిష్టి తగలకుండా ఎర్ర నీళ్లతోటి దిష్టి తీస్తారు. ఉప్పు, ఎండుమిర్చి కలిపి ఎవరికైనా దిష్టి తీశాక వాటిని నిప్పుల్లో వేస్తే మిరప ఘాటు ఉండకపోవడమే దిష్టి ఉంది అనే దానికి నిదర్శనం.